అనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక అందమైన కూతురు పుట్టింది. పేరు చంద్రకళ. పేరుకి తగ్గగే చందమామ లాంటి అందం. ఆ అమ్మాయిని చూసి ఎవరైనా సరే కళ్ళు తిప్పుకోలేనంత అందం. కానీ వాళ్ళమ్మ తనకు 2వ ఏట చనిపోయింది. ఆ రాజుగారు వేరే ఆవిడని పెళ్లి చేస్తారు. ఆవిడ కూడా చాలా అందగత్తె. ఈ ప్రపంచంలోనే అందగత్తెలు ఎవరంటే తన కూతురు తన భార్యనే చెప్పాలి. ఇద్దరు ట్విన్స్లా ఉండేవారు. రాజుగారి 2వ భార్య పేరు రాజహంస. పేరుకు తగ్గగే ఆవిడ కూడా అతిలోక సుందరి. అయితే రాజహంసకి ఈ ప్రపంచంలో నేనే అందగత్తెనా, నాకంటే అందగత్తె నీకు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలని కుతూహలం కలిగిందే మొదలు ఈ ప్రపంచంలోని అందరినీ అడగడం మొదలుపెట్టి రాజ పండితులు ఒకరు చెప్పారు, అమ్మా, ఈ రాజ్యానికి చివర ఒక కారడవి ఉంది. ఆ కారడవిలో చిన్న నుయ్యి ఉంది. ఆ నుయ్యిలో ఒక తాబేలు ఉంటుంది. ఆ తాబేలు ఎన్నో సంవత్సరాలు జీవించింది. ఆ తాబేలుకి తెలుసమ్మా, మాట్లాడగలదు కూడా. ఈ ప్రపంచంలో ఎవరు అందగత్తెలని ఆవిడే తేల్చగలదు. ఒకసారి మనం అక్కడికి వెళ్తే ఆ తాబేలే చెప్తుంది అని ఆ పండితులు అనగా, రాజహంస అదే విధంగా సైన్యాన్ని వెంట పెట్టుకొని కూతుర్ని కూడా తీసుకొని ఎన్నో రోజులు ప్రయాణించి ఆ కారాడికి చేరుకొని ఆ నూతి దగ్గరికి వెళ్ళారు. ఆ తాబేలుకి ముత్యాలంటే ఇష్టం. ముత్యాలు సమర్పిస్తేనే తను ఏదైనా చెప్తుంది. అదే విధంగా రాజహంస దోసెడి నిండా ముత్యాలు తీసి ఆ బావిలో వేసి, ఓ తాబేలు, ఈ ప్రపంచంలో నాకన్నా అందగత్తెలు ఉన్నారా? ఇక మీదటైనా పుట్టారా పుట్టరా? ముందు ఉన్నారా అంటూ క్వశ్చన్లు అయ్యగా, ఎందుకు అప్పుడు దాకా ఇప్పుడే ఉన్నారు నీకంట అందమైన అందగత్తెలు, తనెవరో కాదు, నీ కూతురు చంద్రకళ అని చెప్పగానే రాజహంసకి ఎక్కలేని కోపం వచ్చేసి వెంటనే నాకంట అందగత్తె ఎవరు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి తన కుదురైన గొళ్ళతో తన కూతుర్ని రక్కింది. రక్కగా పాపం తనకి ఏమీ తెలియక అలా నించొని ఉంది. వెంటనే రాజహంస భటులు పిలిపించి, నాకంటా ప్రపంచంలో ఎవరు అందగత్తె ఉండడానికి వీల్లేదు, దాన్ని తీసుకెళ్లి ఎవరో కనబడాలనే చోట బంధించండి అంటూ తన సవతి కూతుర్ని బంధించింది. ఏమీ తెలియనట్టు కోటలోకి వచ్చి ఉన్నది. ఆ రోజు నుంచి తినదు, తాగదు, పడుకోదు, ఏమీ చేయదు. రోజు రోజుకి తన అందం చెడిపోతుంది, చిక్కిపోతుంది. ఇలా అయితే రాజుగారు రాణిగారికి బాగోలేదని ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది వైద్యుని పిలిపించి వైద్యం చేయించినా సరే తగ్గలేదు. తగ్గకపో సరిగాగా రోజు రోజుకి చిక్కిపోగా రాజుగారికి బెంగ పట్టుకుంది. రాజహంస, ఏమిటి నీకు ఎంతమంది వైద్యులు చూపించినా సరే నీకు తగ్గడం లేదు అని అనగానే రాజహంస వెంటనే, నాకు చిన్నప్పుడు కూడా ఇలాంటి జబ్బే వచ్చిందండి. అప్పుడు మా అమ్మ నాన్న నాకన్నా అందమైన అమ్మాయి గుండె మెదడు కూరొండి పెడితేనే తగ్గిందండి. ఇప్పుడు కూడా నాకన్నా అందమైన అమ్మాయి గుండె మెదడు కూరొండి పెడితేనే నాకు తెగుతుంది. అంత అందమైన అమ్మాయి ఎవరో కాదండి, మన అమ్మాయే చూస్తూ చూస్తూ నేను అడగడం భావ్యం కాదండి. అందుకే ఇలా చిక్కిపోయి నీరసించిపోయి చనిపోయినా పర్వాలేదు, భార్యకి వైద్యం తెలిసినా వైద్యం చేయించలేని 10 మంది నిందలేసినా పర్వాలేదండి అంటూ కళ్ళబొల్లి మాట్లాడగా రాజుగారు, సరే నువ్వు బెంగపడకు, ఏం చేయాలో నాకు తెలుసు, మన అమ్మాయి గుండె మెదడు తెచ్చి నీకు పెడతాను అని రాజహంసకి చెప్పి రాజుగారు బయలుదేరారు. రాజహంస పట్టరాని ఆనందంలో మునిగి తేలుతూ ఉంది. వెంటనే రాజుగారు ఆ రాజభటుల్ని పిలిపించి, బాగా బలిసిన మేకపోతుల్ని ఎక్కడన్నా రాజ్యంలో ఉన్నాయేమో తీసుకురండి అంటూ ఆజ్ఞాపించగా వెంటనే రాజుగారు, ఇక్కడే నా చంద్రకళ ఉంటే ప్రాణం పోయేలా ఉంది, రాజహంస నా కూతురి ప్రాణాలు తీసేసేలా ఉంది, అందుకే తనని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి అని ఆలోచించి చిన్ననాటి స్నేహితుడైన పక్క దేశపు రాజు కుమారుడికి వివాహం చెయ్యాలని ఎప్పుడూ మాట్లాడుతున్నారు. అది వెంటనే గుర్తొచ్చి ఆ రాజుగారి కబురు పెట్టగా, నాకు సంకటం ఏర్పడింది, అర్జెంటుగా నా కూతురి వివాహం చెయ్యాలి, నీ కొడుకుని పంపించి వివాహం చేసి పంపిస్తాను అని రాజుగారి కబురెట్టగా వేగంగా వచ్చేశాడు రాజకుమారుడు. వచ్చి రాగానే ఈ రాజహంసకి తెలియకుండా వెంటనే పెళ్లి చేసి వారిరుడిని పంపించేసి ఈ రాజభట్లు తెచ్చిన బలిసిన మేకపోతిని మెదడుని గుండె తీసి కూరొండించి ఆ కూరని రాజహంస దగ్గరికి పట్టుకుని వెళ్ళారు. రాజహంస నిజంగానే కూతుర్ని చంపి మెదడు గుండె తెచ్చి రాజుగారు ఇచ్చారని సంతోషపడి తినేసింది. ఆ రోజు నుంచి రాజహంస ఎంతో సంతోషంగా తిరగడం మొదలుపెట్టింది. రోజు రోజుకి ఈ ప్రపంచంలో నాకంటే అందగతులు ఇంకెవరో లేరు అంటూ ఆనందానికి అవధం లేనట్టు ఎంతో తిరుగుతూ ఉండేది. ఇలా తిరుగుతూ ఉండగా కొద్ది రోజులకి మళ్ళీ సందేహం కలిగింది. ఈ మధ్యలో ఎవరైనా నాకంట అందగత్తెలు పుట్టుకొచ్చారేమో, మళ్ళీ తెలుసుకుందాం అని వెంటనే ప్రయాణమయ్యి ఆ తాబేలున్న ప్లేస్కి వెళ్ళి మళ్ళీ దోసెడు ముత్యాలు వేసి, ఓ తాబేల, ఈ ప్రపంచంలో నాకంట అందగత్తెలు ఉన్నారా అని అనగానే ఆ తాబేలు వెంటనే, ఈ లేకపోవడమే నీ సవతి కూతురు చంద్రకళ ఉందిగా అనగానే, చంద్రకళ చనిపోయిందిగా అనగానే, రాజుగారు నిన్ను మోసం చేశారు, బాగా బలిసిన మేకపోతు తలకాయ కూర నీకు వండి పెట్టారు
అని చెప్పగానే రాజహంసకి ఎక్కడ లేని కోపం వచ్చేసి వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చింది. రాజ్యానికి తిరిగి వచ్చి వెంటనే కళ్ళబొల్లి మాటలాడి, ఏమండి, మన కూతురు చంద్రకళ చనిపోయింది అనుకున్నాను, ఇన్నాళ్ళు చంద్రకళ బతికే ఉందని నాకు ఇప్పుడే తెలిసిందండి. మీరు చాలా మంచి పని చేశారండి. చంద్రకళను బతికించి నాకు మేకతలకాయ కూర పెట్టి నన్ను కూడా బతికించారండి. కానీ చంద్రకళని చూడాలని ఉందండి, చూసి చాలా రోజులు అవుతుందండి, దయచేసి నన్ను పంపించండి ఆ రాజ్యానికి అనగానే రాజుగారు కూడా నమ్మేసి అసలు రాజహంసని పంపించారు. పంపించగా ఆ రాజుకు రాజకుమారుడైన సూరసేనుడు ఈ వార్త చదివి వినిపించగా వెంటనే చంద్రకళ ఏడవడం మొదలుపెట్టి, పిన్ని నన్ను చంపేస్తుంది, ఎలాగైనా చంపేస్తుంది, ఆవిడ అప్పుడే నన్ను గోర్లతో రక్కింది, ఈ ప్రపంచంలో ఆవిడ కంటే నేను అందంగా ఉన్నానని, ఎలాగైనా చంపేస్తుంది సూరసేన అని అనగానే సూరసేనుడు, సరే ఆవిడని కంటపడితేనే కదా నిన్ను చంపుతుంది, ఆవిడ కంట కనపడకుండా నేను దాస్తానుగా అని చెప్పేసి ఆ సూరసేనుడు చంద్రకళని ఒక పెద్ద రూమ్ లో బంధించి తాళం వేసి ఆ తాళం తనతో పాటే పట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ రాజహంస కోటంతా తిరిగి తిరిగి తిరిగి, అమ్మా చంద్రకళ ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నావమ్మా, నేను చూడాలని ఉందమ్మా, ఒక్కసారి కనబడమ్మా అని చెప్పినా సరే చంద్రకళ ఉలకలేదు పలకలేదు. ఆఖరికి భటుల ద్వారా చంద్రకళ ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వచ్చి, అమ్మా చంద్రకళ ఒక్కసారి నా కోసం బయటికి రామ్మా అని ఎంత ప్రాధాయపడినా సరే చంద్రకళ బయటికి రాలేకపోయేసరికి రాజహంస ఒక ప్లాన్ వేసి, అమ్మా సరే నువ్వు బయటికి రావద్దు, కానీ ఈ ఖమ్మంలో నుంచి ఒక్కసారి నీ వేలు ఒకసారి బయటికి పెట్టమ్మా, ఆ వేలు చూసి ముద్దు పెట్టి వెళ్ళిపోతాను తల్లి అని చెప్పగానే పాపం చంద్రకళ నమ్మేసి ఆ తలుపు సందులో నుంచి చిన్న కన్న ఉండగా అందులో తన చిటికిన వేలు పెట్టగానే విషపూరితమైన సూదితో తల్లి పొడగానే వెంటనే కెవ్వు అని కేక పెట్టి పడిపోయింది. ఈ రాజహంస చంద్రకళ చనిపోయింది అనుకొని తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయింది. రాజహంస వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత సాయంత్రానికి సూరసేనుడు వచ్చి తాళం తీసి చూడగా చంద్రకళ స్పృహ లేకుండా పడిపోయింది. ఏమిటి పడిపోయింది అని చెప్పేసి సూరసేనుడు ప్రపంచంలో ఉన్న అందరు వైద్యులను పిలిపించి వైద్యం చేయించినా సరే ఉలకలేదు పలకలేదు, ఒక శవం మాదిరే పడిపోయింది. ఎంత కదిపినా కదలలేదు, నాడి ఆడుతుంది కానీ చనిపోలేదు, శ్వాస పీలుస్తుంది కానీ కదలికలు లేవు అంటూ వైద్యులు చెప్పగా, అసలు ఎప్పటికీ తన కోమాల నుంచి బయటపడుతుందో మాకు తెలియదు అంటూ వైద్యులందరూ చేతులెత్తేగా సూరసేనుడు ఏం చేయాలో తెలియక ఒక గదిని అందంగా అలంకరించి ఆ గదిలో తనని పడుకోబెట్టి ఆ గదిలోకి ఎవరో కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా తాళం వేసి ఆ తాళం సూరసేనుడి దగ్గరే ఉంచుకుంటూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి. సూరసేనుడు తండ్రి, నాయన చంద్రకళ ఎప్పుడప్పుడే బయటకు వచ్చేలా లేదు, తను ఎప్పుడు లెగిసి తిరుగుతుంది, మన రాజ్యానికి ఎప్పుడు వారసులు ఇస్తుంది, నువ్వు రెండో పెళ్లి చేసుకో నాయన అంటే సూరసేనుడు చంద్రకళను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు నాన్నగారు అంటూ చెప్తూ తిరుగుతూ ఉండేవాడు. ఇలా తిరుగుతున్న క్రమంలో ఒకరోజు సూరసేనుడు వేటకి బయటికి వెళ్ళాడు. వేటాడుతున్న సమయంలో ఒక చెట్టు మీద జంట మామిడి పళ్ళు కనిపించాయి. ఆ జంట మామిడి పళ్ళని కొయ్యాలనే ఆశతో ఆ మామిడి పళ్ళకి గురి చూసి బాణం వేయగా గాలికి ఆ బాణం పక్కనే ఉన్న రామచిలకి తగిలింది. ఆ రామచిలక కింద పడిపోయి చనిపోయింది. ఆ తోట యజమాని బాగా గొడవ చేశాడు, నువ్వు ఒక రాజపుత్రుడివి, పక్షుల్ని వేటాడకూడదనే నియమం నీకు లేదా, అయినా సరే మీరు పక్షిమాంసం తినరు కదా, జంతువుల మాంసాలు మాత్రమే తింటారు, పక్షిమాంసం తినరు, అయినా సరే మీరు ఎందుకు వేటాడారు అని చెప్పగా సూరసేనుడు పొరపాటున గాలికి ఆ జంట మామిడి పళ్ళు కొయ్యబోయి పక్షికి తగిలింది, నన్ను క్షమించండి, దానికి ప్రాయశ్చితంగా నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని సూరసేనుడు అనగా ఆ తోట యజమాని, సరే దానికి ప్రాయశ్చితంగా నువ్వు నా కూతుర్ని వివాహమాడు అనగానే ఆలోచించి చంద్రకళకి రాజకుమార్తెలను తీసుకొస్తే పాపం చంద్రకళని సరిగ్గా చూడదు, ఈ పిల్ల అయితే చంద్రకళని బాగా చూసుకుంటుంది, సర్లే మా నాన్నగారు పెళ్లి చేసుకోమంటున్నారు కదా, ఏ అమ్మాయితే ఏమి అని చెప్పేసి ఆ తోట యజమాని అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి బొట్టి పల్లెటూరి పిల్ల, పక్షులని జంతువులని ప్రేమిస్తుంది, పొటంతా పక్షులనే చేసింది, జంతువులతో నింపేసింది, వాటితో ఆడుకోవడం పాడుకోవడం సరదాగా ఉండడం తప్ప మరొక విషయం తెలియని అమాయకురాలు ఆ పిల్ల. అయితే రాజుగారు కూడా పోనీలే నా కొడుకు ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ తను కూడా సర్దుకుపోయాడు. ఇలా సర్దుకుపోయిన క్రమంలో ఆ పిల్ల ఆడుతూ కోటమై ఉన్న ఆ గదిలోకి, ఏమిటి గది తాళం వేసింది, దీనికి తాళం లేదా, ఎవరు తీస్తున్నారు, ఎవరు లోపలికి వెళ్తున్నారు అని ఆలోచించగా పక్కనే ఉన్న భటులు, అమ్మ ఈ గదిలోకి సూరసేనుడు తప్ప మరెవరూ రారు, ఆయన దగ్గరే ఆ గది తాళాలు ఉంటాయి అని చెప్పగా ఆ పిల్ల ఒకరోజు సూరసేనుడు బట్టలు ఉతుకుతాననే నెపంతో ఆ తాళం తన చేజిక్కించుకుంటుంది.
తెచ్చుకొని రాజుగారు బయటికి వెళ్ళగానే వెంటనే ఆ డాబాపై ఉన్న ఆ గది తాళం తెరిచి చూడగా అందులో అందమైన చంద్రకళను చూసి ఒక్కసారిగా తను ఏమిటి అమ్మాయా బొమ్మ ఇంత అందంగా ఉంది, నిజంగా అమ్మాయేనా అని చెప్పేసి ఈ అమ్మాయి ముట్టుకోగా నిజంగానే అమ్మాయి. ఏంటి చందమామ కంట అందంగా ఉన్న ఈ అమ్మాయి కదలిక లేకుండా ఇలా పడుంది అని చెప్పేసి ఈ అమ్మాయి అనుకోగా ఒళ్ళంతా తడవడం మొదలుపెట్టింది. ఇది నిజంగా అమ్మాయా బొమ్మ అంటూ ఆ పిల్ల అలా ముట్టుకుంటూ వేలి దగ్గరికి వచ్చింది. వేలి దగ్గర ఏంటో ఇది సూదిలా ఉంది బొడుపుగా అంటూ చూసి అది పట్టుకుని వెంటనే టక్కమని లాగింది. లాగగానే ఒక్కసారిగా నిద్రలో ఉన్నట్టు చంద్రకళ మెలకుగా లేచి కూర్చుంది. ఎవరు నువ్వు అంటూ ఒకరొకరు పరిశీలించుకోగా నేను అని ఒకరికొకరికి పరిచయం చేసుకొని రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారు వెంటనే చూసి ఆశ్చర్యపోయారు. సూరసేనుడు కూడా వచ్చాడు. ఏమిటి చంద్రకళ నిద్రలో నుంచి మేలుకున్నట్టు ఇన్ని సంవత్సరాలు కోమాలో ఉంది, ఒక్కసారిగా ఎంతలా బయటకు వచ్చింది అని చెప్పేసి సూరసేనుడు చూసి, కానీ చంద్రకళ ఇలా చేసింది మా పిన్నే, నాకు వేలు పెట్టమని చెప్పి సూదితో పొడిచింది, అప్పటి నుంచి నాకేం జరిగిందో తెలీదు అని సూరసేనుడితో చెప్పగా సూరసేనుడు సరే అయితే అని చెప్పేసి ఆ రోజు నుంచి తన ఇద్దరు భార్యలతో సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు. కొద్ది రోజులకి రాజహంసకి చంద్రకళ కోమా నుంచి బయటకు వచ్చేసింది సంతోషంగా ఉందని తెలుసుకొని ఈ చంద్రకళని ఎలాగైనా చంపాలి అని చెప్పేసి కాలకూట రసాయనమైన విషాన్ని తయారు చేసుకొని ఒక పాయసం తయారు చేసి ఉంచింది. రాజుగారండి మన చంద్రకళకి పెళ్ళై ఇన్నేళ్ళైనా తనకి పిల్లలు పుట్టలేదు, నాకు పిల్లలు లేరు, చంద్రకళకి పిల్లలు లేరు, అందుకే పాయసం చంద్రకళ చేత తినిపిస్తే చంద్రకళకి పిల్లలు పుడతారంటండి, అందుకే నేను తయారు చేశాను, నన్ను ఎలాగైనా పంపించండి దయచేసి. అనగానే రాజుగారు ఓహో రాజహంస మారిపోయినట్టుంది అని చెప్పేసి మళ్ళీ ఆ రాజ్యానికి పంపించగా ఈసారి ఉత్తరం రాగానే చంద్రకళ ఏడవడం మొదలుపెట్టింది. మళ్ళీ పిన్ని నన్ను చంపేస్తుంది, ఇప్పటికే 2 సార్లు నన్ను చంపేబోయింది, ఇది 3వసారి, ఈసారి నన్ను ఎలాగైనా చంపేస్తుందని బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఈ పల్లెటూరి పిల్ల చాలా తెలివైంది. ఎందుకక్క నువ్వు ఏడుస్తావు, నేను ఉండగా నిన్ను ఎలా చంపుతుంది, నేను చూస్తాను అని చెప్పేసి ధైర్యం చెప్పింది. ఇంతలోనే రాజహంస వచ్చి అమ్మ చంద్రకళ నీ కోసం ఈ పాయసం చేశాను, నువ్వు ఎలాగైనా తాగాలి అని చెప్పేసి అనగా ఈ పాయసం ఎందుకండి అని ఈ పిల్ల అడగగా ఈ పాయసం పిల్లలు పుట్టడానికమ్మా, అది చంద్రకళకి పిల్లలు పుట్టలేదు కదా అని అనగానే సరే మీకు కూడా పిల్లలు లేరు కదా మీరు కూడా తాగండి అని అనగానే లేదమ్మా చంద్రకళ కోసమే చేయించాను. ఆ పల్లెటూరి పిల్ల మహా తెలివైంది. మాకు రాజ్యంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఎవరైనా ఏదైనా చేసి తీసుకొస్తే ముందు వారే సేవించాలి, అప్పుడే మేము సేవిస్తాం, అందుకే మీరు తయారు చేసి తీసుకొచ్చారు కదా ముందు మీరు సేవించాలి అప్పుడు మేము సేవిస్తాం అని చెప్పేసి అంటే లేదు ఇది చంద్రకళ కోసం చేయించాను నేను వాళ్ళ అమ్మని నేను అని చెప్పేసి బలవంతంగా చంద్రకళకి తినిపిస్తూ ఉంటే వెంటనే ఆ పల్లెటూరి పిల్ల ఆ రాజహంస చేతులు 2 వెనక్కి పట్టుకొని ఆ సేమ్యాన్ని నోట్లేసి అక్క ముక్కు ముయ్యవే అని అన్నది. ముక్కు మూసేసరికి రాజహంస ఒక గుటకేసింది. గుటకేయగానే అది కాలకూట రసాయనం కడుపులోకి వెళ్ళి వెంటనే గిలగిల కన్నుకొని చనిపోగానే ఆ అమ్మాయి ఆ పల్లెటూరి పిల్ల వెంటనే బడిని పిలిపించి ఈ పాయసాన్ని ఈవిడిని మొత్తం ఇక్కడ ఏమి కనబడకుండా అంతా తన రథంలో వేసి ఈ రాజ్యంలో లేకుండా రాజ్యానికి పంపించేయండి, ఇటువంటి ఆనవాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు తెలియకూడదు అని చెప్పేసి ఆజ్ఞాపించగా భటులు అదే చేశారు. ఆ రోజు నుంచి సూరసేనుడు ఆ పల్లెటూరి పిల్ల చంద్రకళ సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. ఎందుకంటే చంద్రకళని చంపే తన పిన్ని అయినా రాజహంస చనిపోయింది కదా, అందుకే ఇంకా ఆనందంగా అందరూ సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ? చాలా బాగుంటది. ఎందుకంటే ప్రతి మనిషి ఈర్షతో ఉంటే ఈర్ష మనిషిని దహిస్తుంది. ముందుగా ఎదటోళ్ళకి మనం చెడు చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది. ఈర్షతో రగిలిపోయిన రాజహంస త్వరగా చనిపోయింది. ఒకరిని చంపాలి చెందాలి అని ఎక్కువగా ఆలోచించడం వల్ల రాజహంసే ముందుగా చనిపోయింది. చూసారా? అందుకే ప్రతి మనిషి ఈర్ష అన్నది ఉండకూడదు. ఈర్ష లేని జీవితం జీవిద్దాం.